తప్పు చెప్తే మాకు వచ్చే లాభం ఏంది? అసలు నేను అడుగుతున్న పార్టీలోని మేధావులందరినీ ఈ యొక్క సమాచారం ఇప్పుడు ఒకటి కనీసం ఏది ఎంతోనో ఒక 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 మాట అనేది వచ్చింది కదా, 56% బీసీలను వచ్చింది కదా. 56%లకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానంగా మారి మన ముందు ఉన్నది. ఈ విధానానికి నిధులు కేటాయించుకొని ఏ విధంగా మార్గదర్శకత్వం రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని సప్లాన్ అడుగుతామా, 56%కి అనుగుణంగా నిధులు కేటాయించమని అడుగుదామా, మన వర్గాల్లో నిరుద్యోగ యువతకు ఏదైనా ఉపాధి లేదా శిక్షణ ఇవ్వని అడుగుదామా? దాని కొరకు ఆలోచన చేయండి. ప్రభుత్వం గురించి మనం పోయి మాట్లాడదాం. ప్రభుత్వంలో ఆ రకమైనటువంటి సరళి తీసుకోపోమని ఈ పరిస్థితులలో మనమే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏం తప్పదు. అసలు ఈ దేశాలు ఇప్పుడు కుల సర్వేనే కాకపోతే తక్కువ చూపెడితే ఎవరికి వచ్చే లాభం ఏమున్నది? అరే ఇప్పుడు వచ్చిన శాతంకైతే న్యాయం జరిపి కదా ముందు. ఇప్పుడు వచ్చిన శాతంకు నిధులు కేటాయించే విధంగా ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నారో భవిష్యత్తులో కూడా ఇలా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టబద్ధత తెచ్చినట్టుగా దీనికి కూడా అదే దిశలో కార్యాచరణ తీసుకోవడానికి ఎందుకు ప్లాన్ చేయరు మీరు? ఇంతకుముందు అంకెలు లేవు, ఇప్పుడు అంకెలు వచ్చినాయి. వాళ్ళు నీళ్ళు మాట్లాడుతారు. చంద్రశేఖరరావు గారు చేసినటువంటి కుల సర్వేకి సంబంధించి ఆనాడు చెప్పినటువంటి దానికంటే తక్కువ ఉన్నాయి. అరే కుల సర్వే అసెంబ్లీలో పెట్టిండ్రా? కుల సర్వే క్యాబినెట్లో పెట్టిండ్రా? కుల సర్వే ఏ చట్టబద్ధత వచ్చింది? కుల సర్వే ఉందని జిఏడి ఏమైనా జీవో తెచ్చిందా? కేసీఆర్ ఇంటికే పరిమితమైనటువంటి కుల సర్వే, సకల కుటుంబ సర్వే ఎన్నడూ బయటికి దేక సమాచారం ఎవరికి ఏక ఇప్పుడు దాని లెక్క కంటే ఇప్పుడు తక్కువ ఉన్నదని చెప్తున్నారు. దానికి నిబద్ధత ఏంది? ఒక్కరోజు బొంబాయిలో ఉన్నాడు, దుబాయ్లో ఉన్నాడు, రాకపోతే చచ్చిపోయినట్టంటే అందరు ఉరికొచ్చి నెంబర్ ఇచ్చారు. ఎవరితో సర్వే చేయించినాం? చదువుకునే పిల్లగాళ్ళతోటి, రోడ్డు మీద ఉండేటోళ్ళతో, ఎవరు పడితే వాళ్ళతో చేయించినాం. మేము ఇలా గ్రామ ప్రభుత్వ ట్రెజరీకి సంబంధించిన బాధ్యులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులతోటి, టీచర్లు ఒప్పుకోకపోతే టీచర్లకు సంబంధించి సంఘాలను పిలిచి అయ్యేది ఒక మంచి సమాజ మార్పుకు తీసుకుంటున్న కార్యక్రమం మీరు సహకరించమని అడిగినాం. పాపం వాళ్ళంతా సహకరించారు. ఒత్తిడి వెంటనే రోజు 7-8 మాత్రమే చేయమన్నాం. ప్రతి పర్యవేక్షకునికి 10,000 రూపాయల ఆనరోరియం ఇచ్చినాం. లేబర్ కింద అటుగానే పని చేయించుకోవాలి. కంప్యూటర్ ఆపరేటర్లను పెట్టినాం. డాటా ఎంట్రీని 36,000 మందిని, ఇంత వేల మందిని పనిచేయించి మూవ్మెంట్ చేస్తే దీని మీదనే శాంటిటీ లేదని విమర్శిస్తారు మనోళ్ళు కూడా. ఈ వర్గాలు ఎవరికైతే న్యాయం చేయాలో వాళ్ళకి న్యాయం చేయించే విధంగా ప్రశ్నించాల్సిన వాళ్ళు పోయి ఎదుటివాడిని నీ పార్టీ చేస్తలేదు అని వాళ్ళ ముందర ధర్నా చేసిళ్ళు. ఈ చర్య జరిగేటప్పుడు నేను కూడా హుస్నాబాద్లో కొన్ని ఇళ్ళకి పోయినా, మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంలో మాట్లాడాను. ఏమడిగినా మొన్నటిదాకా బీసీ సంఘాల వాళ్ళు, బీసీ మేధావులు ఎప్పుడు చేస్తారు అని అడిగారు. చేస్తుంటే అందరు పోయి ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళందరూ పోయి కులాల వారీగా సర్వే చేయాలి, కులాలన్నీ ఈమని అడగాలి కదా, కులాల సమాచారం ఈమని వాళ్ళంతా తిరిగేసే బాధ్యత ఉండే కదా. ఇక అప్పుడు అట్లా చేయాలి, ఇప్పుడు మళ్ళీ ఇట్లా జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ కొడుతా ఉన్నాం. బేషిజం లేదు. దయచేసి మీకున్న అనుమానాలు ఏమున్నా ఐఎమ్ రెడీ టు క్లారిఫై. లేదా నన్ను మీరు చెప్పేందుకు నన్ను ఒప్పియండి. అందరిది ఒకటే గొంతున్నారు. నేను కూడా మీలాంటి ఉద్యమకారున్నే, బలహీన వర్గాల ఉద్యమంతో సంబంధించి ఆకాంక్ష ఉన్నది వాడిని. అదన్నీ కాక కూడా మీరు ఇష్టం ఉన్నట్టుగా ఇట్లా మాట్లాడితే పొరపాటు అవుతుంది. అసలు బీజేపీ కేంద్రంలో అఫిడవిట్ ఇచ్చింది వాళ్ళకి ఏం గొంతున్నది? కేసీఆర్ రాజకీయంగా అధికారం ఉన్నప్పుడు బీసీలకు హక్కు లేదు, ఇప్పుడు పార్టీ పదవులలో హక్కు లేదు. వాళ్ళకేం మాట్లాడే హక్కు ఉన్నది? 10 ఏళ్ల సర్వే చేయంగా టీఆర్ఎస్ పార్టీని అద్దన్నమా? కుల సర్వే చేసింది బయట పెట్టాక అద్దన్నమా? మీరు బీసీలకు ఏదైనా ఎన్నికలలో తప్ప, ఎన్నికలు ఉన్నప్పుడు 2018-23 తప్ప ఏమైనా స్కీమ్ పెట్టినరా? ఆ విధంగా పెట్టి ఎంబీసీలకు 1000 కోట్లు ఇచ్చారు, 10 కోట్లు కూడా ఖర్చు కాలేదు. ఇవాళ ఏం కావాలని అడుగుండ్రి. 56% వచ్చింది. ఈ 56% వచ్చిన దానికి ఏం న్యాయం చేయాలి, ఎన్ని నిధులు కావాలో ప్రభుత్వానికి ఒక మార్గదర్శకత్వం చేయాలి. మేధావులందరూ, రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ ఐపీఎస్లు, జడ్జిలు, మాజీ మేధావులు, ప్రొఫెసర్లు, ఉద్యమకారులు, సంఘ నాయకులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది దయచేసి ఒక ప్రారంభం. ఈ ప్రారంభాన్ని విజయవంతంగా ముందుకు నడపడానికి నాయకత్వం వహించండి. మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా, పోరాటానికి అనుగుణంగా రాహుల్ గాంధీ గారు స్పందించి దేశవ్యాప్తంగా రావాలనే విధంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో
తెలంగాణ రోల్ మోడల్ అయితే తెలంగాణను కూడా అపహాస్యం చేసి తప్పు పడితే భవిష్యత్తులో ఏ రాష్ట్రం కూడా చేయడానికి ముందుకు రాదని చేస్తే వాటికనే ఇల్లు ఎవరో మళ్ళీ విమర్శలు చేస్తున్నారు అనేటువంటి విధానం వస్తుంది. కాబట్టి దయచేసి నేను అందరినీ కోరుతా ఉన్నా, కోపం ఉంటే తర్వాత సంగతి, అంతర్గతంగా విభేదాలు నాయకత్వంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే తర్వాత సంగతి. ఇప్పుడు ప్రకటింపబడ్డ 56% బలహీన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకొని మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం. మీతో కలిసి రావడానికి సిద్ధం. బలహీన వర్గాలకు న్యాయం చేసే దాని లోపల అన్ని వర్గాలను కలుపుకొని అందరి సహకారం తీసుకొని పోతేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దిశలో కార్యాచరణ జరపాలని, దీన్ని అనవసరమైనటువంటి వితండ వాదాలు వద్దని, దీన్ని పొలిటికల్ పార్టీస్గా టీఆర్ఎస్ బీజేపీ మేము వ్యతిరేకం కాదు అనుకుంటేనే వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ కొంత నాయకులు మాట్లాడారు. మేము రిజర్వేషన్లకు సర్వేలకు బీసీలకు వ్యతిరేకంగా పెట్టు, ప్రధానమంత్రి డిమాండ్ చేయి, దేశవ్యాప్తంగా చేయమను, అఫిడవిట్ వాపసు తీసుకోమనండి, రేపు మొత్తం జనాభా సర్వే సందర్భంగా బీసీలకు చేయమని చెప్పండి సర్వే. టీఆర్ఎస్ పార్టీ 3 పదవులు ఉన్నాయి, ఒకటి ముందు బీసీలకు ఇచ్చి, ఒకటి ఎస్సీలకు ఇచ్చి, ఒకటి మీరు కుటుంబ పార్టీ కాబట్టి ఒకటి మీ దగ్గర పెట్టుకోండి. నమ్మకం లేదా వాళ్ళ మీద? ఆ పార్టీ ఈ వ్యక్తుల మీద నమ్మకం లేదా? వాళ్ళకి హక్కు రాదుద్దా? అందుకే దయచేసి బలహీన వర్గాలకు సంబంధించిన లెక్క శాస్త్రీయంగా చట్టబద్ధంగా 1,00,000 మంది ఉద్యోగులను ఇన్వాల్వ్ చేసి యావత్ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది జరిగింది. దీనిపైన అనవసర విమర్శలు వద్దు. భవిష్యత్తు ప్రణాళికకు నిర్ణయం, నివేదిక నుంచి నిధులు అమలు అనేటువంటి అంశంకు ముందుకు పోదామనేటువంటి విజ్ఞప్తి చేస్తాను.